సోషల్ మీడియాలో ఇద్దరు ఆడవాళ్ళు దెబ్బలాడుకుని పోటాపోటీల మీద ట్యాబ్లెట్లు మింగారు. ఎవరో ఇంకొక అమ్మాయి కూడా మింగింది. మరి ఆ అమ్మాయి స్టోరీ ఏమైందో అది ఇంకా బయటకు రాలేదు. కానీ పాపం ఈ అమ్మాయి అయితే సేఫ్గా బయటకు వచ్చింది. మొత్తానికి ఎవరో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అమ్మాయి క్షేమంగా బయటపడింది. ఇక్కడ ఏంటంటే పిల్లలు అదృష్టవంతులనే చెప్పాలి. అయితే ఆ అమ్మాయి చనిపోయే ముందు అంటుంది, నాన్న మీరు పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోండి, పెద్దమ్మ మిమ్మల్ని చూసుకుంటుందని చెప్తుంది. చూడండి, మీరు పోయిన తర్వాత ఏ పెద్దమ్మ చూసుకోదు, ఏ అమ్మమ్మ చూసుకోదు. తల్లి చూసినంత బాగా ఎవ్వరూ చూడరు. పైగా ఈ అమ్మాయికి ఇంట్లో భర్తతో గొడవలు ఉన్నప్పుడు ఆ వ్యవహారాలన్నీ చూసుకోవడం మానేసి ఎవరో బయట వాళ్ళు ఏదో అని అన్నారని ఇలా ప్రాణాలు తీసుకుంటే మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ భార్యాభర్తల మధ్య 10 నెలలుగా గొడవలు ఉన్నాయి అంటున్నారు. ఏవో కేసులు కోర్టులు అని తిరుగుతున్నారు. ఇక్కడ ఈ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కదా, కొన్ని రోజులు అయిన తర్వాత ఆ భర్త మనసు మారి మీ దగ్గరికి రావచ్చేమో కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, ఏ తండ్రికైనా సరే పిల్లల మీద మనసు అనేది ఉంటుంది. కొన్ని రోజులు కోపాలు గొడవలు ఉన్నా సరే ఎప్పటికైనా సరే పిల్లల దగ్గరికే చేరతారు. మరి అలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోకుండా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు ట్యాబ్లెట్లు మింగి మీరు ఏదో చచ్చిపోదాం ఏదో సాధిద్దామని చేశారనుకోండి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ భర్త పరిస్థితి ఏంటి? ఏదో ఒక రోజున ఎవరో ఒకరు మనసు మారుతుంది, కలుస్తారు. సోషల్ మీడియాలో ఎవరో నా గురించి చెడుగా ప్రచారం చేశారు, చెడుగా నా గురించి చెడ్డగా వీడియోలు చేశారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. కానీ మీరంటే ఏంటో మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మిమ్మల్ని మీ భర్త నమ్మాలి కానీ బయట వాళ్ళతో సంబంధం ఏంటి? చూడండి, కుటుంబ తగాదాలు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సంసార విషయాలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో చూపించడం, మళ్ళీ నలుగురు 4 రకాల మాటలు మాట్లాడడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? మీ మధ్య ఏం జరిగిందో అది మీకు మాత్రమే తెలుసు. పెట్టే వీడియోల వల్ల సగం తెలుస్తుంది, సగం తెలీదు. ఈ తెలియని వాళ్ళు, ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఒక వీడియోని చూస్తారు, ఇంకొక వీడియోని చూడరు. గత వీడియోలో మీరు ఏం చెప్పారో అది వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అప్పుడు ఏం చూసారో దాన్నే చూసి నిజం అనుకుంటారు. చూడండి, కుటుంబంలో ఎన్నో తగాదాలు ఉంటాయి. ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సిన అంత అవసరం ఏమీ లేదు. చక్కగా చిలకల్లాంటి 2 పిల్లలు ఉన్నారు. ఒకవేళ భర్త మంచివాడు కాదో, లేదంటే భర్త అనుమానించాడో, ఒకవేళ మీ భర్తే మిమ్మల్ని వదిలేశాడు అనుకోండి, వదిలేయండి. పిల్లల్ని పెట్టుకుని ఎంతమంది బతకట్లేదు? ఎంతోమంది ఆడవాళ్ళు, భర్త లేని వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు పిల్లల్ని దర్జాగా హాయిగా పోషించుకుంటున్నారు. ఇళ్లలో పాచి పని చేసుకుని కూడా పిల్లలకి ఎంత అన్నం పెట్టుకుంటున్నారు. మీరు బతకలేరా? భర్త లేనంత మాత్రాన జీవితమే లేనట్ట. మరి అలాంటప్పుడు మీ 2 పిల్లల్ని ఎందుకు కనాలి? పిల్లల్ని కన్నప్పుడు మీరు సోషల్ మీడియాలోకి వచ్చారా? అంటే ఈ రోజున సోషల్ మీడియా వల్ల ఆ పసిపిల్లల జీవితాలు అన్యాయం అయిపోవాలన్నమాట. ఆడవాళ్ళు ఇద్దరు బాగున్నంతసేపు ఓ అని పూసుకొని తర్వాత మీ మధ్య గొడవలు వచ్చేసి ఒకరి మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుని పిల్లల పరువు తీయడం, అటు భర్త పరువు కూడా తీయడం. మీ భర్త మిమ్మల్ని 10 నెలలుగా వదిలేశాడు, కరెక్టే, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగింది కదా, మీ భర్త కూడా చూసే ఉంటాడు కదా. ఇది ఎవరో ఏదో అన్నారని ఇలా ట్యాబ్లెట్లు మింగింది, రేపొద్దున నేను దీని దగ్గరికి వెళ్ళాను అనుకో, ఇది ఏమన్నా చేసుకుందనుకో, నా మెడకొచ్చి చుట్టుకుంటుంది. అప్పుడు కేసులు, ఈ గోలంతా నేను భరించలేను. అప్పుడు నేనే ఏదో చేశానని అనుకుని జనాలందరూ నమ్ముతారని ఇప్పుడు మీ భర్త మీ దగ్గరికి రావాలన్నా కూడా ఎంత అనుమానిస్తాడు చెప్పండి. ఈ సోషల్ మీడియాలో ఉండే ఆడవాళ్ళు ఏదో సరదాగా టైంపాస్కో దేనికో దానికి ఇంట్లో మగవాళ్ళని ఒప్పించుకొని సోషల్ మీడియాలోకి వస్తారు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే అందంగా ఉంటుంది. అంతేగాని మొత్తం మీ పర్సనల్ జీవితాలు అన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తే మీకు ఎవ్వరూ ₹1 సాయం చేయరు. సరికదా, ఇలాంటి లేనిపోని కాంట్రవర్సీల్లో ఇరుక్కునే పరిస్థితి. మిమ్మల్ని మీ మీద 4 రాళ్ళు వేసేవాళ్లే ఉంటారు కానీ ఎవరు కూడా జాలి పడేవాళ్ళు ఉండరు. మీరు ట్యాబ్లెట్లు మింగారు, ఏదో పౌరుషంలోనో కోపంలోనో ఎవరో ఏదో అన్నారని మింగారు. ప్రమాదవశాత్తు అది ఏమన్నా అయ్యిందనుకోండి, మీ పిల్లల పరిస్థితి ఏంటి? అటు మీ భర్త పరిస్థితి ఏంటి? ఇవేమన్నా ఆలోచించారా? సరే, ఏమీ కాలేదు, ఈవేళ బతికి బయటపడ్డారు. మీరు బతికిన తర్వాత ఈ జనాలు ఏమంటున్నారో తెలుసా? ఇదంతా డ్రామా ఆడింది, రేపొద్దున చూడండి ఈ దెబ్బలాడుకున్న 2 ఆడాళ్ళు మళ్ళీ కలిసిపోయి ఇద్దరు కలిసి వీడియోలు చేస్తారు, ఇద్దరు ఒకరినొకరు మెచ్చుకుని ఓ అని పూసుకుంటారు. ఇవన్నీ డ్రామాలు. ఏంటంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరగడం కోసం, సోషల్ మీడియాలో హైప్ అవ్వాలని ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ నాటకాలండి, మీరు ఏమీ నమ్మకండి. ఆ అమ్మాయి అన్ని టాబ్లెట్లు మింగితే ఎందుకు ఏమీ కాకుండా ఉంది, ఇలా వెళ్ళింది మళ్ళీ గంటలో బయటకు వచ్చింది. అంటే అన్ని టాబ్లెట్లు మింగినప్పుడు అవేమీ పవర్ లేవా? అసలు ఆ టాబ్లెట్లు ఏంటి? స్లీపింగ్ టాబ్లెట్లు అని కూడా చాలామంది చెప్తున్నారు. మరి ఏమీ కాకుండా బయటకు ఎలా వచ్చిందని కొంతమంది ఇలా కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే మీరు ఆడిందంతా డ్రామాని కొంతమంది ఇలా కూడా అంటున్నారు. ఎందుకు జనాలకు అంత లోకు అవ్వాలి చెప్పండి? మీ ఇంట్లో సమస్యలు ఏంటో, మీ కష్టాలు ఏంటో, మీ బాధలు ఏంటో అవి మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ వ్యవహారాలు ఏంటో చూసుకోండి. మీ భర్త, మీ పిల్లల కంటే ఎవ్వరు కూడా ముఖ్యం కాదు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, ఇన్ని రోజులు మీరు భార్యాభర్తలు చక్కగా కలిసి ఉన్నారు కదా, ఒక్క 10 నెలల కిందటే మీ భర్త దూరంగా వెళ్ళారు. అంటే మీ భర్త ఎక్కువ మీకు బయట వాళ్ళు ఎక్కువ? మీకు మీ కన్న పిల్లలు ఎక్కువ, మీ బయట వాళ్ళు ఎక్కువ?
కాబట్టి పూసుకున్నంతసేపు ఓ అని పూసుకొని తర్వాత ఏదన్నా గొడవ వస్తే నేను వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నేను భరించలేకపోతున్నాను నా పరువు అంతా పోయిందని ఇలా ట్యాబ్లెట్లు మింగడం కాదు. మిమ్మల్ని మీరేమీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు బతకండి, మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం బతకాలి. ఎవరో ఏదో అన్నారని ఇలా పిచ్చి పిచ్చి పనులు చేశారనుకో రేపు ఇంకొకరు అంటారు, మరి వాళ్ళ కోసం కూడా చనిపోతారా? ఇప్పుడు మీరు ట్యాబ్లెట్లు మింగిన తర్వాత ఇదంతా డ్రామా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ మింగుతారా? ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. అసలు మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సోషల్ మీడియాలో ఇలా ఎవరన్నా అంటే ఇలాంటి పని చేయండి, నాలాగా చేయండి అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ని ఇస్తున్నారా? పిల్లలకి ధైర్యంగా బతకమని చెప్పడం మానేసి ఒరే నేను చచ్చిపోతే పెద్దమ్మ ఇంటికి వెళ్ళండిరా, అమ్మమ్మ ఇంటికి వెళ్ళండిరా అని పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తారా? ఏం మనుషులండి? అలాంటప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి? సోషల్ మీడియాలోకి వచ్చిన ఆడవాళ్ళు కొంతమంది ఫాలోవర్స్ పెరగానే ఇంత దరిద్రంగా తయారవుతున్నారనమాట. భర్త అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, ఎవరో ఏదో అన్నారని ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సంసార బాధ్యతలు ఎవరికీ లేవు. అయ్యో రేపు జీవితం ఎలాగా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఏదన్నా చిన్న బిజినెస్ పెట్టుకుని వాళ్ళ కోసం ₹1 దాచిపెడదాం, దీని మీద దృష్టి పెడదామని మానేసి అదే వత్తో ఇలా అంది, ఇదే వత్తో ఇలా అంది, నా గురించి వీడియో చేసిందని ఇవే పంచాయతీలు. దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఇన్స్టాలో ఏమన్నా ₹1 వస్తుందా మనకి? ఇప్పుడు యూట్యూబ్లో అన్నా ఏదో నెల వచ్చేసరికి శాలరీ లాగా డబ్బులు వస్తాయి, కానీ ఆ ఇన్స్టాలో దిక్కుమాలిన ఇన్స్టాలో ఎవడన్నా ప్రమోషన్ ఇస్తే తప్ప ఏది ₹1 రాదు. జనాలు అందరూ చూడడం, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం తప్ప పైసా ఆమదం లేదు. టిక్ టాక్ ఎంతో అది కూడా అంతే. తొందరలోనే టిక్ టాక్ని తీసేసినట్టు దీన్ని కూడా తీసేస్తానన్నారు. దరిద్రం వదిలిపోతుంది. అదే యూట్యూబ్లో అనుకోండి, ఒకరి గురించి ఒకరు వీడియోలు చేస్తే శుభ్రంగా స్ట్రైకులు వేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మీరు ఇన్స్టాలో కాబట్టి మరి అలాంటి రూల్స్ ఉండవో ఏమో నాకు తెలియదు. కానీ ఎవరి కోసం కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. మన కోసం మనం బతకాలి, మన కుటుంబం కోసం బతకాలి, మన కన్న పిల్లల కోసం మనం బతకాలి. ఈ రోజున ఈవిడందని ట్యాబ్లెట్లు మింగారు, రేపు వచ్చి ఇంకొక ఆవిడ ఇంకొకటి అంటుంది, అప్పుడు మళ్ళీ ఏం చేస్తారో మరి అది మీకే తెలియాలి. కాబట్టి సోషల్ మీడియాలో మనం ఉన్నామనంటే ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి, జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ అదేవరో ఇలా అందని ట్యాబ్లెట్లు మింగడం, ఇప్పుడు మీ గురించి ఇంతమంది వీడియోలు చేయడం ఇవన్నీ అవసరమా? అంటే సోషల్ మీడియాలో నేను హైప్ అయిపోవాలని అంటే ఇలాంటి కారణాలే వెతుక్కోవాలా? ఇప్పుడు ఇవన్నీ మీ భర్త చూసుంటారు, మరి అతని ఫీలింగ్ ఎలా ఉందో, మరి మీ దగ్గరికి రావాలనుకుంటాడా, లేకపోతే ఇది ఇలాంటి పనులు చేస్తుంటే బాబోయ్ నేను దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలని మరి మిమ్మల్ని దూరం పెడతాడా? ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యన తగువులనే వస్తాయి. ఈ రోజు కాకపోయినా రేపైనా కలుస్తారు. మధ్యలో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల ద్వారాగా కలుస్తారు. కొంచెం ఓపిక సహనంతో ఉండండి. మీ పర్సనల్ విషయాలు ఏంటనేది మీకు మాత్రమే తెలుసు కాబట్టి ఒకరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ మధ్య ఏం జరిగిందనేది జనాలకు అవసరమా చెప్పండి? ఎన్ని కుటుంబాల్లో గొడవలు లేవు. ఒకవేళ నచ్చలేదనుకోండి, హ్యాపీగా బతకండి మీ ఇద్దరు పిల్లలతోటి. పిల్లలు అప్పుడే ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు ఉన్నారు, ఇంకొక 10 సంవత్సరాలు మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకున్నారనుకోండి, వాళ్ళే మీకు అన్నం పెడతారు. భర్తతో అవసరం లేదు. భర్త మంచివాడు కాకపోతే వదిలేయండి. సోషల్ మీడియాలో ఇలాగ మీ మీద ఎవరన్నా ట్రోల్ చేశారనుకోండి, కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి. చక్కగా ఏదన్నా బిజినెస్ పెట్టుకుని దృష్టి అంతా దాని మీద పెట్టి పిల్లలకు ₹1 సంపాదించండి. మీ చేతిలో డబ్బు ఉండి బాగా సంపాదించుకున్నారనుకోండి, మీ మీద ఎవ్వరూ ఏ రాళ్ళు విసరరు. డబ్బు లేని వాళ్ళు అంటే ఇంకా లోకుగా కూడా చూస్తారు. కాబట్టి దర్జాగా ధైర్యంగా బతకండి, పిల్లలకి ఆధారంగా ఉండండి. భర్త లేనంత మాత్రాన జీవితం పోయినట్టు కాదు. నిజంగా చచ్చిపోయే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా లైవ్లో వీడియోలు పెట్టుకుంటూ టాబ్లెట్లు మింగరు. ఇదంతా ఒక పెద్ద డ్రామా అంటున్నారు. ఎందుకు ఉన్న విలువను ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి? ఇంతమంది జనాభాలో మీకైనా కష్టాలు ఉన్నాయి, ఇంతకంటే కష్టాలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాయిగా హ్యాపీగా ధైర్యంగా బతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం మానేయండి. మిమ్మల్ని చూసి రేపొద్దున ఇంకొకరు కూడా చెడిపోయే పరిస్థితి. మీరు ఎలా చేశారనంటే రేపొద్దున ఇంకొక ఆమె వచ్చి నన్ను ఎవడో ఏదో అన్నాడని నేను మిగతానని బెదిరిస్తుంది. ఏంటి పరిస్థితి? సోషల్ మీడియా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి. మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరదాగా నవ్వుకోవాలి, అంతేగాని మన వీడియోని చూసి అవతల వాళ్ళు బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు. ఒకరికొకరు ఫోన్లు చేసుకుని కామెంట్లు పెట్టుకుని అమ్మాయి ఎలా ఉందో చూడండి, దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని ఒకరొకరు హెల్ప్ చేయాలని ఇలా కంగారు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీ ఫాలోవర్స్ని ఎవరో కూడా ఇలా టెన్షన్ పెట్టడం, కంగారు పెట్టడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఎప్పుడు మీరు ఎలా నవ్విస్తూ వీడియోలు చేస్తున్నారో చక్కగా అలా చేయండి. మీకు పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళతోటి దూరంగా ఉండండి. 4 కొప్పులు కలిసేయనంటే ఏదో ఒక రోజున అక్కడ గొడవలు వస్తాయని అది సామెత కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా 4 కొప్పులు మాత్రం కలవకండి. మీ పరిధిలో మీరు ఉండండి. ఆడవాళ్ళు సోషల్ మీడియాలోకి రావద్దు అని ఎవరో చెప్పరు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది.